మహేష్‌తో 'గుంటూరు కారం' తర్వాత త్రివిక్రమ్ కూడా ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకున్నారు. ముందు హీరోగా అల్లు అర్జున్ అనుకోవడం, ఆ తర్వాత ఆయన ప్లేస్‌లో ఎన్టీఆర్ రావడం అంతా తెలిసిందే. అసలు అల్లు అర్జున్ బదులుగా ఎన్టీఆర్‌ని ఎందుకు రీప్లేస్ చేశారన్నది మాత్రం తెలియలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా మురుగన్ కుమారస్వామి గురించి ఉంటుందని ఇప్పటికే నిర్మాత నాగవంశీ హింట్ ఇచ్చారు. ఆ మధ్య ఎన్టీఆర్ మురుగన్ బుక్‌తో కనిపించేసరికి ఈ మాటకు ఇంకాస్త బలం వచ్చింది. వార్ 2 రిలీజ్ బిజీలో ఉన్న ఎన్టీఆర్ ఓ పక్క ప్రశాంత్ నీల్ సినిమాను కూడా పూర్తి చేసే పనుల్లో ఉన్నారు. ఆ సినిమా ఎక్స్టీరియర్ సమ్మర్కి ఎలాగైనా తీసుకురావాలని గట్టి ప్లానింగ్తో వెళ్తున్నారు. డ్రాగన్ టైటిల్తో వస్తున్న ఆ సినిమా గురించి ప్రతి అప్డేట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని సర్ప్రైజ్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ఈ ఇయర్లోనే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ గురూజీ మూవీలో హీరోయిన్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఆ మధ్య ఎన్టీఆర్ చేతిలో ఉన్న పుస్తకమే మలయాళ నటి మడోన్నా సెబాస్టియన్ దగ్గర ఉందని హడావిడి చేశారు. అసలు మడోన్నా ఆ బుక్ ఎందుకు చదువుతుందా అన్న అనుమానాలు వచ్చాయి. మడోన్నా గురించి కన్ఫర్మేషన్ అయితే ఏదీ రాలేదు. మరో హీరోయిన్ ఎవరైనా ఉంటారా అన్న డిస్కషన్ కూడా ఏమీ జరగట్లేదు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ అరవింద సమేత సినిమాకు కలిసి వచ్చి చేశారు. ఎన్టీఆర్తో ఓవర్మాస్ సినిమా చేసినా అందులో తన మార్క్ కనిపించేలా చేశారు గురూజీ. అందుకే త్రివిక్రమ్ డైరెక్షన్లో ఎన్టీఆర్ సినిమా, అది కూడా మైథాలజీ అనేసరికి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ప్రాజెక్ట్ మీద ఆసక్తి ఎక్కువైంది. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తేనే కానీ అసలు విషయాలు అన్నీ ఒక్కొక్కటిగా తెలుస్తాయి. త్రివిక్రమ్ మాత్రం ఈ సినిమాను తన కెరీర్లో ఏ సినిమాకు చేయనంత గ్రాండ్గా భారీగా ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతోంది. మరి గురూజీ ఇలా కమిట్ అయి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ఏ రేంజ్లో ఉంటుంది, ఎలాంటి అద్భుతాలు సృష్టించింది అని వేచి చూడాలి.